వారణాసి మూవీ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్‌ని ప్యారిస్‌లో లే గ్రాండ్ రెక్స్ అనే థియేటర్‌లో అయితే మాత్రం ప్లే చేశారు. అయితే ఈ లే గ్రాండ్ రెక్స్‌లో ప్లే చేయడం ఏమో థియేటర్ ఇది మనకు అన్ని థియేటర్‌లో ప్లే చేస్తున్నారు కదా! దాంట్లో వింతేముందని మీరు అనుకుంటున్నారేమో. అయితే ఈ లే గ్రాండ్ రెక్స్ అనే థియేటర్ వచ్చేసి ఇక్కడ ఇంటర్నేషనల్ వైస్‌గా అసలు ఇక్కడ ప్లే చేస్తే గ్లిప్స్ మొత్తం వరల్డ్ వైస్‌గా వెళ్ళే అవకాశం ఉందన్నమాట స్ప్రెడ్ అయ్యి. ఎందుకంటే ఆ థియేటర్‌కి అంత ప్రాముఖ్యత అయితే ఉంది. మనం ఈ విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రాజమౌళి గారు, మహేష్ బాబు గారు కాంబినేషన్‌లో వస్తున్న ఈ 'వారణాసి' మూవీకి సంబంధించి గ్లింప్స్ మన తెలుగులో ఎంత గ్రాండ్‌గా రిలీజ్ చేశారో మనందరికీ తెలుసు. అప్పుడు వచ్చిన హైప్ గానీ, తర్వాత సోషల్ మీడియాలో ఆ గ్లింప్స్‌కి వచ్చిన వ్యూస్ గానీ, ప్రతీదీ అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. అయితే ఇంతకుముందు కూడా మనకు ఆల్రెడీ మన థియేటర్స్‌లో మనకి ఆ గ్లింప్స్‌ని ప్లే చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ ప్యారిస్‌లో ఈ థియేటర్‌లో ప్లే చేయడం వల్ల కొత్తదనం ఏంటి అంటే, ఇందులో నిజంగానే ఒక అద్భుతమైతే ఉందన్నమాట. 1932లో ఈ థియేటర్ అయితే ఓపెన్ చేశారంట ఇది. ఇందులో ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 2700 సిట్టింగ్ అయితే ఉంటుందంట. ఆల్మోస్ట్ ఇది ప్రపంచంలోనే బాగా పేరున్న థియేటర్ ఇది. ఇందులో గనక అసలు సినిమా అనేది ప్లే చేయటం అనేది చాలా అరుదంట దీంట్లో. మామూలుగా ఇందులో ఏదైనా సినిమా కానీ ఏదైనా ప్లే చేస్తే అది బాగా ప్రపంచవ్యాప్తంగా బాగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంట. ఎక్కువగా దీంట్లో ఇలాంటి ఈవెంట్స్ గానీ, ఈ గ్లిమ్స్ గానీ, హాలీవుడ్‌కి సంబంధించి ఇలాంటివి థియేటర్‌లో అయితే ప్లే చేస్తూ ఉంటారంట. అదే మన తెలుగులో ఫస్ట్ టైం ఒక సినిమా రిలీజ్ అవ్వకుండా గ్లిమ్స్ ప్లే చేయటం అనేది ఇదొక చరిత్రను సృష్టించింది దాంట్లో. అయితే ఇంతకుముందు ఆల్రెడీ 'కవాలి', ప్రభాస్ గారిది 'బాహుబలి' ఇట్లా ఈ సినిమాలైతే ప్లే చేశారంట. రిలీజ్ చేసిన తర్వాత అయితే ప్లే చేశారంట దాంట్లో. ఇప్పుడు సినిమా రిలీజ్‌కి ముందు ఇలాంటి గ్లిమ్స్ ప్లే చేయడంతో ఇది మామూలుగా ఒక సంకేతం అయితే ఇచ్చినట్టు. ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ అవుతుంది. ప్రపంచంలో ఎవరికి కూడా తెలియకపోతే ఇందులో ఏది రిలీజ్ చేసినా గానీ, ఏ ఈవెంట్ తెలిసినా గానీ ఇట్టే వరల్డ్ వైజ్‌గా మొత్తం స్ప్రెడ్ అవుతుందంట. అలా ప్లాన్ చేసి ఈ థియేటర్‌లో అయితే ఈ గ్లింప్స్‌ని అయితే ప్లే చేశారు. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే ఈ సినిమాకి ఇంకా బాగా హైప్స్ అయితే పెరిగాయి ఈ సినిమా మీద. ఆల్రెడీ ఈ సినిమాకి ఫస్ట్ నుంచి చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అందులో మహేష్ బాబు గారి క్యారెక్టర్ గానీ, ఆయన నేర్చుకుంటున్న విద్య పైన కానీ, రాజమౌళి గారి డైరెక్షన్ గానీ, ఇక ఎన్ని మనకి సినిమాలో మ్యూజిక్ గానీ, సాంగ్స్ గానీ, ప్రతీదీ నెక్స్ట్ లెవెల్ అసలు. అయితే ఇప్పుడు దీంట్లో ప్లే చేయటం వల్ల ఈ గ్లిమ్స్‌కి ఇంకొంచెం ఎక్కువ హైప్స్ అయితే బాగా పెరిగిందనమాట. చూద్దాం మరేదైనా సరే మూవీ అప్డేట్ ఈ సినిమాపై వస్తే మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్ అయితే ఇదనమాట. దీంట్లో ప్లే చేయటం వల్ల ఈ సినిమాకి మరింత హైప్ అయితే పెరిగింది. రాజమౌళి గారు ఏది ప్లాన్ చేసినా గానీ, ఆయన ఒక పర్ఫెక్ట్ విజన్‌తో సినిమానైతే ప్లాన్ చేస్తారు. ఈ సినిమాకి తీసుకొచ్చే ప్రతి ప్రమోషన్ కూడా సినిమాకి ప్లస్ అయ్యే విధంగానే ఆయనైతే చూస్తూ ఉంటారు. అలా జరిగింది ఇది కూడా. ఇక ఈ సినిమా గురించి మనం ఎంత మాట్లాడుకున్నా గాని తక్కువ. ఎందుకంటే మనం ప్రతిరోజు ఏదో రకంగా సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి ఏదో ఒక టాపిక్ కానీ, ఏదో ఒక వీడియో గానీ, ఏదో ఒక చోట మనం వింటూనే ఉన్నాం. ఏదో ఒక అప్డేట్ తెలిసిన అప్డేట్ గానీ, లేదంటే మనకు తెలియని ఏదైనా చిన్న చిన్న అప్డేట్‌లని ఏయో ఒకటి వస్తానే ఉంటున్నాయి. అయితే ఈ రోజైతే వచ్చిన అప్డేట్ ఇదనమాట. ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై అయితే మాత్రం ఆల్రెడీ ఎంత ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయో మనందరికీ తెలిసిందే. ప్రస్తుతానికైతే ఇది అప్డేట్. ఇక ఈ సినిమాకి సంబంధించి మరేదన్నా న్యూ అప్డేట్ గానీ, న్యూ పోస్టర్ గానీ ఏదైనా రిలీజ్ అయితే మళ్ళీ మనం మాట్లాడుకుందామండి. ఏదైనా రాజమౌళి గారు, మహేష్ బాబు గారు కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా యాక్షన్, అడ్వెంచర్ సినిమా కాబట్టి ఆల్మోస్ట్ మన తెలుగులోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అక్ రాజమౌళి గారికి ఫ్యాన్స్ ఉన్నారు. మహేష్ బాబు గారికి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఈ సినిమాపై ఉన్న అంచనాలు రోజు రోజుకి ఏమవుతుందంటే అది ఒక పెరిగిపోతుందన్నమాట బాగా. అసలు ఎప్పటికప్పుడు హైప్స్ అయితే. ఆ హైప్స్‌ని సినిమా టీమ్ ఎంతవరకు రీచ్ అవ్వగలుగుతుంది? రాజమౌళి గారు ఎంతవరకు తీసుకెళ్ళగలుగుతారు? సినిమాని ఎంత హైప్‌లో ఎంత గొప్పగా చూపించగలుగుతారనేది మనం మరి కొంతకాలం వెయిట్ చేస్తే తెలుస్తుంది. ఆల్మోస్ట్ ఈ సినిమా షూటింగ్ ఇంకా 7, 8 నెలలైతే పూర్తవుతుందంట. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తయిన కాడి నుంచి ఇక ఈ సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కానీ, వీఎఫ్ఎక్స్ పనులు కానీ ఇట్లా ఇక అన్నీ ఆల్మోస్ట్ అది ఇది అనుకుంటానే ఇక 2027 ఇక మే, జూన్ సమ్మర్ కల్లే
రెడీ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఈ సినిమా ఆల్రెడీ ఫస్ట్ నుంచి అనుకుంటుంది 2027 ఆ టైంలో సినిమా వస్తుందని. ఇక ఇంకేదన్నా అప్డేట్ వస్తే మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఇదండి అప్డేట్. తిరిగి మళ్ళీ రేపు మనం మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం. ఎప్పటిలాగే మన ఛానల్ ఫస్ట్ టైం యూజ్ చేస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.